నమస్తే, వెల్కమ్ సమతా భారత్ న్యూస్ ఛానల్. నా పేరు సనావుల్లా. మనతో ఉన్నారు పొంగులూరు ప్రసాద్ గారు, భీమ్ ఆర్మీ సోషల్ మీడియా తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. వారితో మాట్లాడి వారి ఉద్యమ అనుభవాల గురించి మనం తెలుసుకుందాం. నా పేరు పొంగులూరు ప్రసాద్, భీమ్ ఆర్మీ సోషల్ మీడియా స్టేట్ ఇన్ఛార్జి, తెలంగాణ రాష్ట్రం. భీమ్ ఆర్మీ పార్టీలో చేరడానికి కారణాలు, ఆ పార్టీలో చేరి ప్రజల్లో ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు గమనించినప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పైన దాడులు వ్యతిరేకపోతున్నాయి. అలాగే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్ఆర్సి, ఈడబ్ల్యూసి రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చడం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్ చెలవని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వటం, ఇలా అనేక విధాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనుల్ని అణగదొక్కేటువంటి ప్రక్రియకు బీజేపీ ఒడిగొడుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బహుజన రాజకీయ పార్టీ అయినటువంటి బిఎస్పి లేదా ఆర్పిఐ లేదా సమతా సైనిక్ దళ్, ఇతరత్ర బహుజన సంఘాలు, ఇవేమి కూడా బీజేపీని వ్యతిరేకించేటువంటి స్థితిలో లేవు. మనం రాజ్యాధికారంలోకి వచ్చి బీజేపీని ఎదుర్కోగలం అన్న ఆలోచనలో చూసినట్లయితే ఇప్పుడిప్పుడు అధికారం వచ్చే పరిస్థితి కనబడటం లేదు. కాబట్టి బీజేపీని ఎదుర్కోగలిగినటువంటి, పోరాడగలిగినటువంటి ఒక పోరాట యోధుడు కావాలి. ఇవాళ భారతదేశంలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బీజేపీని, అధినాయకుడు మోడీని, యోగిని ఈరోజు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మనకి పోరాడే నాయకులు కావాలి. మన హక్కుల కోసం, మన భవిష్యత్తు కోసం, మన మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా రక్షణ కోసం, అంబేద్కర్ యొక్క ఐడియాలజీని కాపాడేదానికి పోరాడగలిగినటువంటి శక్తి చంద్రశేఖర్ ఆజాద్ ఉంది. కాబట్టి చంద్రశేఖర్ ఆజాద్ని మన బలపరచాలనే ఉద్దేశంతో నేను భీమ్ ఆర్మీలో చేరటం జరిగింది. అంబేద్కర్ యొక్క ఐడియాలజీని, కాన్షీరామ్ యొక్క ఐడియాలజీని మేళవించి ఇవాళ ఒక రాజకీయ పార్టీని స్థాపించి బహుజనులు రాజ్యాధికారంలో రావడానికి కృషి చేస్తుంది భీమ్ ఆర్మీ. అలాగే ఆర్ఎస్ఎస్కి అంటే వాళ్ళు ఏ విధంగా అయితే హిందూ మత పరిరక్షకులుగా క్రైస్తవుల్ని, ముస్లింని శత్రువులుగా చూపుతూ ఆర్ఎస్ఎస్ ముందుకు వస్తుందో అదే మాదిరిగా భీమ్ ఆర్మీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీని ఐక్యం చేస్తూ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, ఆర్ఎస్ఎస్ కి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా భీమ్ ఆర్మీ ముందుకు వస్తుంది. ఇవాళ భారతదేశంలో చాలా మంది విశ్వసిస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎలక్షన్ జరిగితే బిఎస్పి ఒక ఎంపీ సీట్ రాలేదు. అలాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పీ కూడా ఒక ఎంపీ సీట్ గెలుచుకునే పరిస్థితి. చంద్రశేఖర్ ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ తరఫున ఆజాద్ ఎంపీగా గెలుపొందారు. ఈరోజు పార్లమెంట్లో అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సమస్యల మీద ఆయన పార్లమెంట్లో గొంతు వినిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బుద్ధగై కూడా హిందూ పూజారుల ఆధీనంలో ఉంది. అది బౌద్ధులకి అప్పచెప్పినటువంటి డిమాండ్ మీద కూడా పార్లమెంట్లో మాట్లాడారు. అనేక విషయాలు ఈరోజు భారతదేశంలో బహుజనుల పక్షం నుండి అంబేద్కర్ వాయిస్ గా ఆజాద్ పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో భీమ్ ఆర్మీ
అలాగే ఆజాద్ సమాజ్ పార్టీ అంబేద్కర్ కాన్షీరామ్ కలలుకున్నటువంటి రాజ్యాన్ని స్థాపించడం కోసం ఆయన సిద్ధపడ్డారు. త్వరలో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోబోతున్నారు. భవిష్యత్తు బీమారు మీది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువకులు ప్రధానంగా దళితులు, ముస్లింలు ఏకమైనారు. ముస్లిం సమాజం మొత్తం ఈరోజు ఆజాద్ చంద్రశేఖర్ వైపు ఇది చూస్తున్నారు. ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, ముస్లింల మీద జరిగినటువంటి దాడుల విషయంలో కానివ్వండి, అనేక విషయాలైన పోరాడేటువంటి సందర్భాలు, జైలుకి సందర్భాలు మనం చూసాం. పైగా చంద్రశేఖర్ ఆజాద్ని ఉత్తరప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ జాతీయ భద్రతా చట్టం కింద 16 నెలలు జైల్లో పెట్టడం. అయినప్పటికీ చంద్రశేఖర్ ఆజాద్ భయపడకుండా మరలా ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసినప్పుడు మరలా జైల్లో పెట్టారు. జైల్లోనే హత్య చేయాలని చెప్పి కుట్రలు చేశారు. అయినప్పటికీ భయపడలేదు. అనేక కేసులు పెడుతూనే ఉన్నారు. భారతదేశంలో 500 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దళిత ఆధ్యాత్మిక ప్రవక్త అయినటువంటి సంత రవిదాస్ టెంపుల్ ని కూల్చినప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీలో ఒక మహత్తరమైనటువంటి ఆందోళన చేపట్టి దాన్ని సాధించుకోగలిగినారు. అప్పుడు కూడా కేసులు పెట్టారు. అంటే ఈ కేసులకి చంద్రశేఖర్ ఆజాద్ భయపడటం లేదు. కాబట్టి చంద్రశేఖర్ ఆజాద్ని నివారించకపోతే భవిష్యత్తులో బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కి పుట్టగతులు ఉన్నటువంటి ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ఆజాద్ మీద కాల్పులు జరిపారు. కాల్పుల నుంచి కూడా త్రుట్లో తెప్పి బయటపడ్డారు. ఇటీవల మరలా ఆయన మీద రాళ్ల దాడి చేశారు. ఈ విధంగా ఆజాద్ని మనం అడ్డు తొలగించుకుంటే మన యొక్క రాజ్యాంగేతర విధానాలని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆలోచనతో ఇవాళ బీజేపీ ఉంది. కాబట్టి ఆజాద్ వారికి ఆటంకంగా ఉన్నారు కాబట్టి తొలగించుకున్నటువంటి ఉద్దేశంతో శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంపీ అయినప్పుడు కూడా ఇవాళ బీమార్మి మరియు ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, బీహార్, తెలంగాణ, కర్ణాటక ఇలా అనేక రాష్ట్రాలు బాగా విస్తరించారు. లక్షలాది వేలాది మంది ప్రజలు కదిలి వస్తున్నారు. అయినప్పటికీ ఆయనకి రక్షణగా ఎస్కార్ట్ కల్పించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఎస్కార్ట్ కల్పిస్తే ఆయన అడ్డుకోవడం కష్టం కాబట్టి ఎస్కార్ట్ కల్పించకుండానే ఆయన ఏదో ఒక విధంగా తుది ముట్టించినటువంటి ఉద్దేశంతో రోజు పాల్గొన్నారు. కాబట్టి వాటికి భయపడకుండా ఆజాద్ ముందుకు వెళుతున్నారు. ఇవాళ భారతదేశంలో ప్రజలు కూడా ఆజాద్ విశ్వసించి ఆయన వెనక్కి కదులుతున్నారు. మత ఘర్షణలు, కుల వివక్షణలు జరిగినప్పుడు మీ పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే హిందూవాద సిద్ధాంతం. వాళ్ళ గ్రంథం గోల్వాల్కర్ రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి గ్రంథంలో వారు ఏం చేయాలా అనేది దాంట్లో సూచించున్నారు. అలాగే సావర్కర్ ఆయన ఒక ఎజెండాని ఇచ్చారు. ఆ ఎజెండా ఏమిటంటే భారతదేశంలో హిందువులు ఉండాలి, క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు ప్రధాన శత్రువులు అని ఆయన ప్రకటించిన విధంగా ఈ రోజు బీజేపీ అడుగులు వేస్తుంది. ఇవాళ మణిపూర్లో క్రైస్తవుల మీద, క్రైస్తవులుగా మారినటువంటి గిరిజనుల మీద దాడులు జరుగుతున్నాయి. గోవధ పేరుతో, గోమాంసం తింటున్నారన్నటువంటి పేరుతో ముస్లిం ఇళ్లలోకి వెళ్ళి లాగి కొట్టి చెప్పినటువంటి సందర్భాలు భారతదేశంలో చాలా జరిగాయి. అలాగే దళితుల పట్ల కూడా ముస్లిం మతానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, మనది భారతదేశం లౌకిక వాదొందుకున్నటువంటి దేశం. ఇక్కడ అనేక మతాలకి, అనేక కులాలకి స్వేచ్ఛ, సమానత్వ హక్కులు ఉన్నాయి. మత రక్షణ హక్కులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి వేరొక మత విషయంలో జోక్యం అనేది చేసుకోకూడదు. ఇవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈరోజు బీజేపీ
రాజ్యాంగేతర విధానాలతో ఈ మత విషయాలు దొరబడి లేనిపోయినటువంటి సమస్యలు సృష్టిస్తుంది. వీటన్నిటికీ మూలం ఏమిటంటే హిందూవాదం అంటేనే కులవాదం. ఎస్సీ ఎస్టీ బీసీ మెజారిటీ ప్రజలు ఉన్నట్టు 85% ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య లేదా ఇతరత్ర అగ్రకుల వాళ్ళు అణచివేసినటువంటి సిద్ధాంతం హిందూ సిద్ధాంతం. ఆ క్రమంలోనే 2000 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువు లేవు, ఆస్తి లేదు, అధికారం లేదు, ఆలయంలో ప్రవేశం లేదు. దళితులనైతే అంటరాని వాళ్ళుగా ఊరు చివరను పెట్టారు. వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళు అన్ని విధాలుగా అణిచివేశారు. అలాగే మహిళలను అణిచివేశారు. ఇవన్నీ కూడా హిందూ వాదంలో భాగంగా జరుగుతున్నటువంటి సంఘటనలు. అందుకని వాళ్ళు హిందూ ఎజెండాతో ముందుకు వస్తున్నారు కాబట్టి ఇవన్నీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ దృష్టిలో కమ్యూనిస్టులు, క్రైస్తవులు, అంబేద్కర్ వాదులు, దళితులు అందరూ శత్రువులు కాబట్టి వాళ్ళ మీద ఆధిపత్యం కోసం దాడులు చేస్తారు, చంపుతారు, వాళ్ళని పాలితులుగా చేసుకుంటారు, బానిసులుగా చేసుకుంటారు. అటువంటి విధానంతో ఈరోజు బీజేపీ వస్తుంది. అందుకే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చి వాళ్ళకి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని పొందుపరచడం కోసం ఈ రోజు వాళ్ళు ఉవ్విళ్ళు వరుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఈక్వాలిటీ ఉంది, ప్రతి మతానికి స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి. వీటన్నిటిని తొలగించి ఏ మతానికి, ఒక్క హిందూ మతం తప్ప ఏ మతానికి, హిందూ కులాలకి ఎటువంటి హక్కు లేనటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు రూపొందిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఇప్పటికే వాళ్ళు చాలా సందర్భాలు చెప్పారు, మేము రాజ్యాంగాన్ని మార్చివేస్తామని చెప్పి. ఆ క్రమంలోనే రిజర్వేషన్ కూడా తీసివేస్తారు. రిజర్వేషన్ అనేది తొలగిస్తే మరలా ఎస్సీ బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరలా వెనకబడతారు. వెనకబడినప్పుడు బాలిసంగా మారుతున్నటువంటి ఒక కుట్రపూరితమైన ఉద్దేశం ఈరోజు బీజేపీ ముందుకు వెళ్తుంది. ఇవాళ 3 కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని మినహాయించి మిగిలిన వాటన్నిటిని ప్రైవేట్ పరం చేస్తున్నా అని చెప్పి పార్లమెంట్ బీజేపీ ప్రకటించింది. మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ మాట ఏమిటన్నప్పుడు మేము ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఏమో అంటే రిజర్వేషన్ అనేది ప్రభుత్వ సంస్థల్లో ఉంది. ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్ పరంలో రిజర్వేషన్లు ఉండవు. మరి రిజర్వేషన్ లేనప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పరిస్థితి ఏమిటి? ఇవాళకి ఎస్టీలు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? ఎస్టీల్లో అక్షరాస్యత ఎంత? స్వతంత్రం వచ్చి దగ్గరగా మనకి ఒక 100 సంవత్సరాలు దగ్గర అవుతున్నా కానీ ఇంకా వాళ్ళు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా వెనకబడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. వాటికి అగ్గిపెట్టి ఇళ్లలో జీవిస్తున్న పరిస్థితి. రేషన్ బియ్యం కోసం 40 కోట్ల మందికి మేము రేషన్ బియ్యం ఇస్తున్నామంటే మరి 40 కోట్ల మంది 100 సంవత్సరాలు తర్వాత కూడా ఇంత పేదరికులు ఎందుకుంటున్నారు? కాబట్టి మరొక మారు ఈ యొక్క ఆధునిక సమాజాన్ని, జ్ఞానవంతమైన సమాజాన్ని, ప్రజాస్వామ్య సమాజాన్ని, ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, స్వేచ్ఛ, సమత, సౌభ్రతత్వ విలువలు కలిగినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేసి మరలా అటవిక రాజ్యాన్ని, సనాతన రాజ్యాన్ని, అనాగరికమైన రాజ్యాన్ని, ఎవరికి స్వేచ్ఛ లేని, మహిళలకి, ఆదివాసీలకి, దళితులకి, బీసీలకి స్వేచ్ఛ లేనటువంటి, అధికారంలోకి రాలేనటువంటి అటవిక రాజ్యాంగాన్ని వాళ్ళు రూపొందిస్తున్నారు. ఆ రాజ్యాంగంలో ఓటు అనేది ఉండదు. చదువుకున్న వాళ్ళకి ఓటు అనేది పెడతారు. మరి ఎస్ఎస్టీ బీసీలు ఎంతమంది చదువుకో ఉంటారు? ఒక బిఏ ప్రాతిపదికన పెడతారు. బిఏ చేస్తేనే ఓటు అంటారు. మరి బిఏ చేయబోతే ఎస్ఎస్టీ బీసీలు ఎన్ని ఓట్లు కోల్పోతాం? మరి ఓటు లేనప్పుడు మన రాజ్యంలోకి ఎలా వస్తాము? కొద్ది మంది చేతిలోని ఓటు ఉంటుంది. ఆ డిగ్రీ చేసినట్టు వాళ్ళు ఎవరంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే అయ్యి ఉంటారు. వాళ్ళకి ఓటు ఉంటుంది. వాళ్ళే ఓట్లు వేసుకున్న రాజ్యంలోకి వస్తారు.
ఇటువంటి కుట్రపూరితమైనటువంటి విధానాలని వాళ్ళు అమలుపరుస్తున్నారు. కాబట్టి దీని ఎడల భారతదేశంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్యవాదులు, కమ్యూనిస్టులు, అలాగే దళిత బహుజన ఉద్యమకారులు అందరూ కూడా అప్రమత్తమై పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో బీమార్మ్ అనేది ఇవాళ ఏకైక పార్టీగా, ఏకైక సంస్థగా, బీజేపీని ఎదుర్కొన్నటువంటి ఏకైక సంస్థగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు. మత ఘర్షణలు, కుల వివక్షణలు జరిగినప్పుడు మీ పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి? ఇవాళ భారతదేశంలో 20 కోట్ల మందికి ఉన్నటువంటి ఎస్సీలు ఒకప్పుడు అంటరాని వారుగా హిందువులకి చూడబడ్డారు. ఈ అంటరాని వారు ఈరోజు సమాజంలో అందరితో కలిసిపోయి, జనజీవన స్రవంతిలో కలిసిపోయి వారు జీవిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రెండోది, ఒక అంటరాని వాడికి ఓటు హక్కును కల్పించి అందరితో పాటుగా ఒక విలువనేది ఆయన ఏర్పాటు చేశారు. పాలేరులుగా, కూలి వాళ్ళుగా ఊరి చివర మురికి బట్టలు వేసుకొని చనిపోయినటువంటి జంతు కళేబరాలను తింటూ జీవించినటువంటి ఈ అంటరాని జాతులకి రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగపరంగా అలాగే రాజకీయాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావడానికి ఒక అంటరాని వాటిని ఒక అందలం ఎక్కించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటరానితనం అనేది ఏర్పడి 1600 సంవత్సరాలు అవుతుంది. ఈ 1600 సంవత్సరాల కాలంలో ఏ ఆదిశంకరాచార్యుడు, ఏ మధ్వాచార్యుడు, ఏ రామానుజాచార్యుడు అంటరానితనం నిషేధం కోసం పోరాటం చేయలేదు. అలాగే భారతదేశాన్ని 700 సంవత్సరాలు మహమ్మదీయులు పరిపాలించారు. ఏ మహమ్మదీయ రాజు అంటరానితనం నిషేధ చట్టాన్ని తీసుకురాలి. అలాగే 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు. ఆంగ్లేయులు కూడా అంటరానితన నిషేధ చట్టాన్ని తీసుకురాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టిన తర్వాతనే మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 అంటరానితనం నిషేధం అనే చట్టాన్ని తీసుకోవచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరైనా అంటరానితనాన్ని పాటిస్తే చట్టబద్ధంగా శిక్ష పడేటట్లుగా ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు భారతదేశంలో అంటరానితనం అనేది కాలక్రమంలో కనుమరుగుతూ వస్తుంది. అలాగే దళితులతో పాటుగా బీసీలు జనాభాని లెక్కించి వారికి కూడా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే మహిళలకు తండ్రి ఆస్తిలో మగబిడ్డకి సమానంగా ఆడబిడ్డ కూడా ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనని పెట్టి న్యాయశాఖ మంత్రి పదవిని వదులుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పురుషులతో పాటుగా మహిళలు కూడా సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఆయన 1942 కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు అనేక హక్కులు స్త్రీలకు కల్పించారు. ప్రసూతి సెలవు, ప్రసవించినప్పుడు 6 నెలలు ప్రసూతి సెలవులు ఈ రోజు ప్రతి స్త్రీ, ఒక ఉద్యోగం చేసుకున్నటువంటి స్త్రీ సెలవులు తీసుకుంటుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు పురుషాధిక్యత సమాజంలో పురుషుడి యొక్క వేదనల నుండి, బాధల నుండి, హింసల నుండి ఈరోజు విడాకులు తీసుకున్నటువంటి స్వేచ్ఛ స్త్రీకి వచ్చిందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కేవలం ఒక దళితులు మాత్రమే కాదు, ఆయన బీసీలకి, ఎస్టీలకి, మహిళలకి, అలాగే భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ యొక్క విలువల రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి ఇటువంటి సర్వజనీనటువంటి
ఆలోచనతో కూడినటువంటి భావాలతో కూడినటువంటి సిద్ధాంతం అంబేద్కర్ సిద్ధాంతం కాబట్టి నేను అంబేద్కర్ని సిద్ధాంతాలకు ప్రభావితం అయ్యాను. అలాగే అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ఎలా తీసుకెళ్ళాలి అని అన్నప్పుడు అంబేద్కర్ చాలా కోణాల్లో చెప్పారు. ఒకటి వచ్చేసి బోధించడం ద్వారా, అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి బోధించడం ద్వారా, అలాగే పోరాటాల ద్వారా, ఈ భారతదేశంలో అనేక సమస్యల మీద పోరాటాలు చేయటం ద్వారా, అలాగే ప్రధానంగా ఈ దళిత బహుజనులు అనేవాళ్ళు రాజ్యాధికారంలోకి రావాలి. ఆ రాజ్యాధికారంలోకి రావడం కోసం వాళ్ళని చైతన్యపరిచి ఓటు విలువను తెలియజేసి వారి ఓట్లు వాళ్ళు వేసుకునేటట్లుగా ఎప్పుడైతే వాళ్ళ రాజ్యంలోకి వస్తారో వాళ్ళు సంపూర్ణంగా విముక్తి సాధించగలుగుతారు. అలా కాకుండా అగ్రకులాల చేతుల రాజ్యం ఉన్నంత వరకు వీళ్ళు విముక్తి సాధించలేరు. అడుక్కోవడం ద్వారా, సమ్మెలు, ధర్నాలు, పోరాటాలు చేయటం ద్వారా వీళ్ళ యొక్క సమస్యలు అనేది తాత్కాలిక పరిష్కారం అవుతాయి కానీ శాశ్వతంగా పరిష్కారం కాదు. ఖచ్చితంగా అధికారంలోకి రావాలి. ఆ దిశగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు మోటివేషన్ చేసి వాళ్ళని చైతన్యపరిచి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు తెలియజేసి వారికి జరుగుతున్నటువంటి నష్టాలను తెలియజేసి వాళ్ళకి వివరించగలిగినప్పుడు అంబేద్కర్ యొక్క సిద్ధాంతం ప్రజల్లోకి వెళుతుంది, ముందుకు వెళుతుంది, ఫలితాలు సాధించగలరు. మీరు ఈ రాజకీయ ప్రస్తావనలోకి ఎలా వచ్చారు? ఎవరినైనా ఆదర్శంగా తీసుకున్నారా? ఎలా ఆకర్షితులైనారు? 1991 ఆ కాలంలో మేము సర్వోదయ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాము. అప్పటికి మేము వెంకటేశ్వరపురంలో, అంటే నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో చాలా మంది ఒక యూత్గా ఐక్యంగా ఉంటున్నాము. ఈ క్రమంలో 91లో చుండూరులో 9 మంది దళితుల్ని ఓచుకోకపోయటం, దాన్ని నిరసిస్తూ కత్తి పద్మారావు చెలో అసెంబ్లీ పిలిపివ్వటం, ఆ క్రమంలో మేమందరూ కూడా అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళినప్పుడు కత్తి పద్మారావు యొక్క మహా ఉపన్యాసానికి మేము ఆకర్షితులవటం, అక్కడే వైజాగ్కు చెందినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ చెందినటువంటి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ అంబేద్కర్ సంబంధించినటువంటి వ్యాసాలను చూపినటువంటి పుస్తకాన్ని అందరికి ఇవ్వటం, అక్కడ ఆ పుస్తకాన్ని చదవటం, అంటే ఈ విధంగా అంబేద్కర్ అంటే ఏమిటో తెలిసింది. మన దళితులకి అన్యాయం జరిగినప్పుడు మనం పోరాడాలనేటువంటి విషయం తెలిసి ఆ విధంగా దళిత మహాసభలో ప్రయాణించడం జరిగింది. అయితే ప్రధానంగా కత్తి పద్మారావు ద్వారా అనేక విషయాలు తెలిసినప్పుడు అంబేద్కర్ని, పూలేని, పెరియార్ని, బుద్ధుడిని, భారతదేశంలో సమానత్వం కోసం పోరాడేటువంటి చార్వాకులు, లోకాయుతులు, కబీరు, తుకారాం, నారాయణ గురు, షాహు మహారాజ్, ఇట్లా అనేక మందిని చదవటం అనేది మేము ఒక హ్యాబీగా అలవాటు చేస్తాం. అంబేద్కర్ని చదివినప్పుడు అంటే అంబేద్కర్ 18 గంటలు చదివేవారు, అరపూట మాత్రమే భోజనం చేసేవారు. అంటే అంబేద్కర్ని ఇన్స్పిరేషన్ చేసుకుని దాదాపుగా నేను చిన్న చిన్నగా పుస్తకాలు అన్ని కలిపి ఒక 1000 పుస్తకాలు చదువుకుంటాను ఈ 35 ఏళ్ల కాలం. కేవలం అంబేద్కర్ ఒక ఇన్స్పిరేషన్. అలాగే అంబేద్కర్ని ప్రచారం చేయడానికి ప్రచార సాధనాలుగా ఉపన్యాసం, రచన, పాటలు పాడటం ప్రధానంగా భావించి ఆ రంగాలలో కొంత సామర్థ్యాన్ని తెచ్చుకొని ఈ 35 ఏళ్లలో ఉపన్యాసాల ద్వారా, వ్యాసాలు రాయటం ద్వారా, పాటల ద్వారా చాలా మందిని అంబేద్కరిజం అంటే ఏమిటో తెలియపరిచాం. మీకు అంబేద్కర్ ఆలోచన విధానాలంటే ఎందుకు ఇష్టం? ఆయన ఆలోచన విధానాలని ఎలా ముందుకు తీసుకుని వెళ్తారు? అంబేద్కర్ దాదాపుగా 40
వాల్యూమ్స్ రచించారు. ఇప్పుడు అంబేద్కర్ అంటేనే ఆయన ప్రపంచంలోని అతిపెద్ద గ్రంథాలైనటువంటి లండన్ మ్యూజియం గ్రంథాలని చదివినటువంటి కార్ల్ మార్క్స్ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచంలోనే 60,000 పుస్తకాలతో కూడినటువంటి పర్సనల్ లైబ్రరీ కలిగిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అమెరికాకి వెళ్ళి, లండన్కి వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో 2 డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి. జర్మనీలో సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి, లండన్లో న్యాయశాస్త్రంలో డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి, 60 దేశాల రాజ్యాంగాలను చదివి భారతదేశానికి రాజ్యాంగం రచినటువంటి ఒక అసాధారణమైనటువంటి ప్రజ్ఞాశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఆయన రచనలో ప్రపంచం ఉంటుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంలోనే యువతకి ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ యవన దశలోనే ఆయన ఏం చేశారో అదే స్ఫూర్తిగా తీసుకొని యువత ప్రయాణించాలి. 3 అంశాలు యువతకి ప్రధానంగా ఉండాలంటారు. 1 జ్ఞానం, 2 క్యారెక్టర్, 3 సమాజం పట్ల బాధ్యత, సామాజిక సేవ, సమాజానికి శరణ. ఈ 3 అంశాలు చదువుకున్నటువంటి విద్యార్థులకి, యువతకి, ప్రతి పౌరుడికి ఉండాలి. అలా ఈ 3 అంశాలు తెలియపరిచేటువంటి గ్రంథం రెనడే గాంధీ జిన్నా అనేటువంటి గ్రంథంలో ఈ అంశాలన్నీ కూడా మనకి వస్తాయి. అంటే యువత అనేవాళ్ళు ప్రధానంగా, అంటే అంబేద్కర్ చెప్పేదంటే భారతదేశంలో క్రమశిక్షణ, ఎథిక్స్ అనేది లేవంటారు. ఇక్కడ కులం తప్ప, కులము, మూఢాచారాలు, మతతత్వం ఇవి ఘనీభవించిపోయింది భారతదేశంలో. ఈ ఘనీభవించిపోయి ఉన్నటువంటి భారతదేశంలో ప్రక్షాళన చేయాలంటే మళ్ళీ ఆయన బుద్ధుడు ముందుకు వచ్చాడు. అంటే బుద్ధుడులాగా క్యారెక్టర్ కలిగి ఉండాలి. బుద్ధుడిలాగా ప్రేమ, త్యాగం, దయ, జాలి, సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి పీడితుల కోసం, బాధితుల కోసం ఉండాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఆయన బుద్ధుడి నుంచి, బౌద్ధుడి నుంచి తీసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఎవరైనా సరే, ప్రపంచంలోనే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం, అంటే ప్రపంచంలో ఆయనకంటే ముందు లేరు ఎవరు. బుద్ధుడి కంటే ముందు తాత్వికుడు లేడు, తత్వవేత్త లేడు. బుద్ధుడి కంటే ముందు సంఘం లేదు. బుద్ధుడి కంటే ముందు సమాజం కోసం బోధించినటువంటి వ్యక్తి అంతకుముందు ఎవరు లేరు. ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి బుద్ధుడు. అందుకని అంబేద్కర్ బుద్ధుడిని ఆశ్రయించాడు. బుద్ధుడు క్షత్రియుడైనప్పటికీ అంబేద్కర్ ఎందుకు అగ్రకులాలకు చెందినటువంటి బుద్ధుడిని ఎందుకు ఆశ్రయించాడంటే కారణం ఇది. అంటే అంబేద్కర్ దృష్టి అంతా కూడా ఈ 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానం, జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. జ్ఞానం లేని వ్యక్తి సమాజాన్ని కానివ్వండి, కుటుంబాన్ని కానివ్వండి, లేదా తనను కానివ్వండి, అతను నడిపించలేడు. అజ్ఞానంలో ఉన్న వ్యక్తి అనేక సమస్యలకి గురవుతాడు. కాబట్టి జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండాలి. జ్ఞానం ఒకటే ఉంటే సరిపోదు, నీతి కూడా ఉండాలి. అంటే నీతి లేనటువంటి జ్ఞానవంతుడు సమాజంలో చాలా ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంటుంది. అతని యొక్క జ్ఞానంతో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. కాబట్టి ఆ జ్ఞానంతో సమాజాన్ని విచ్ఛిన్నం చేయకుండా అతనికి ఒక క్యారెక్టర్ ఉండాలి. నీతి అనేది ఉంటేనే అతను ఆ జ్ఞానం అనేది సద్వినియోగం అవుతుంది. మరి జ్ఞానం, నీతి ఈ 2 ఉంటేనే సరిపోదు. అతను సమాజం కోసం ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అనేక సమస్యలు, అవి పరిష్కారం కావాలంటే మనిషే నడుం కట్టాలి తప్ప ఎవరో అతీత శక్తులు వచ్చి ఈ భూమి మీదకి వచ్చి వాటిని ప్రక్షాళన చేయడం అనేది జరగదు. అంబేద్కర్ ఆలోచన విధానాలు తెలుసుకునేందుకు 1000 పుస్తకాలు చదివినారు అంటున్నారు కదా. అయితే యువతకు పనికొచ్చే పుస్తకం ఏదైనా ఉందా?
ఉంటే ఆ పుస్తకం పేరు చెప్పండి. స్వతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా వాటికి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు, అలాగే మైనారిటీలు, పేదలు వీళ్ళెవరూ కూడా ఆర్థిక సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని ఈరోజు కూడా చూడలేదు. అంబేద్కర్ అయితే రాజ్యాంగ పరిషత్తులో ప్రతి మనిషికి ఒక ఓటు, ఒక విలువను ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ సమానత్వాన్ని మనం సాధించగలిగాము. ఇక భవిష్యత్తులో సామాజిక, ఆర్థిక రంగాలలో కూడా సమానత్వాన్ని సాధించగలిగితేనే ఈ దేశం పురోగమిస్తుంది. ఈ దేశంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని చెప్పి అంబేద్కర్ మనకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ ఇంతవరకు నెరవేరలేదు. దానికి కారణం అగ్ర కులాలు ఎవరైతే దోపిడీ చేస్తున్నారో, ఎవరైతే కింది కులాలు నచ్చివేస్తున్నారో వాళ్ళే పాలకులుగా ఉన్నారు కాబట్టి ఇవి సాధ్యపడలేదు. మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? మీరు ఇంతవరకు మీ యొక్క ఉద్యమ అనుభవాల గురించి మా సమతా భారత్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంబేద్కర్ చెప్పినట్లుగా అగ్రకుల పార్టీల్లో ఉండకుండా అంబేద్కర్ స్థాపించినటువంటి ఆర్పిఐ లేదా బిఎస్పి లేదా ఆజాద్ సమాజ్ పార్టీ లేదా బీసీకే ఇటువంటి స్వతంత్ర బహుజన పార్టీలో ఉండటం ద్వారా మనం అధికారంలోకి రావటం ద్వారా అప్పుడు మాత్రమే మనం పూర్తిగా విముక్తి అవుతాము, స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి సాధించుకోగలుగుతాము. అలా కాకుండా అగ్రకులాల పార్టీలకు తొత్తులుగా ఉంటూ సంచాలుగా కొనసాగితే మన భవిష్యత్ అనేది శూన్యమవుతుంది. స్వతంత్రం వచ్చి దాదాపు 100 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా మనకి కనబడుతుంది ఈ దేశ స్వరూపం. కాబట్టి అందరూ కూడా మేల్కొని మన అధికారాన్ని మనమే స్థిరపరచుకోవడం ద్వారా ఈ దేశాన్ని విముక్తి చేయగలం. మీరు ఈ రాజకీయ ప్రస్తావనలోకి ఎలా వచ్చారు? ఎవరినైనా ఆదర్శంగా తీసుకున్నారా? ఎలా ఆకర్షితులైనారు? సమతా భారత్ ఛానల్ నిర్వాహకులకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.